చేయాల్సినటువంటి అవసరం అందరికి ఉన్నది. ఏదేమైనా గానీ అత్యున్నతమైన న్యాయస్థానము ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పులో వాళ్ళు కూడా పూర్తి స్థాయి మేమేం అధికారం తీసుకోలేము, ఏం చేసుకోలేమంటే మన చట్టంలో ఉన్నటువంటి లొసుగులు ఏదో రాజ్యాంగం ఉన్నటువంటి సవరణలు చేయనంత వరకు ఇది సాధ్యం కానటువంటి పని. ఇవన్నీ అన్ని రాజకీయ పార్టీలకి తెలుసు. ఏ ఒక్క రాజకీయ పార్టీ దీనికి అతీతం కాదు. అందులో కాంగ్రెస్ దీన్ని తుంగలో దొక్కింది మొదటి వర్షం నుంచి ఉంది. ఇవాళ కాదు, దశాబ్ద కాలం పాటు అనేక సందర్భాల్లో, ఇప్పుడే కాదు అనేక రాష్ట్రాల్లో 70 సంవత్సరాల వీళ్ళు ఆ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రకరకాలుగా తన అవసరాలను వాడుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. ఒకటే చెప్తా ఉన్నా, అందరికి కూడా తెలుసు, స్పీకర్ ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఉంటాడు. ఎట్లా నిర్ణయం తీసుకున్నాడు? ఆ పార్టీ నిర్ణయం తీసుకోడు కదా. వాళ్ళ పార్టీకి వ్యతిరేకంగా తీసుకునేటువంటి పరిస్థితి స్పీకర్ కు ఉండదు. స్పీకర్ తన అనుకూలమైనటువంటి వాతావరణం తీసుకుంటారు, ఆ పార్టీకి అనుకూలమైనటువంటి తీసుకుంటాడు. కాబట్టి మొదటి నుంచి అది చలామణి అయితే ఉంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నటువంటి స్పీకర్ నిర్ణయాలు అనుకున్నా కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ స్పీకర్ నిర్ణయం తీసుకోవాలంటే ఎవరైతే స్పీకరు న్యూట్రల్ గా ఉండి ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా లేకుండా అందరితో సమానంగా అన్ని రాజకీయ పార్టీలతో ఎన్నుకోబడ్డటువంటి ఎవరైనా ప్రజాప్రతినిధి ఉంటే తీసుకునేటువంటి అవకాశం ఉండదు. నాకు తెలిసి ఒక్కసారి బాలయోగి గారు ఒక్కసారి వారు ఒక బలమైనటువంటి నిర్ణయం స్పీకర్ గా వారు తీసుకున్నటువంటి నాకు తెలుసు. అంతే తప్ప అన్ని రాజకీయ పార్టీలు తమ అవకాశాన్ని రాజకీయాల్లో తర్వాత చట్టంలో ఉన్నటువంటి లొసుకులన్నీ రాజ్యాంగం ఉన్నటువంటి సవరణలన్నీ అన్నింటినీ వారి అవసరాలను అనుగుణంగా వాడుకున్నటువంటి దాఖలాలు చాలా వరకు కనబడుతున్నాయి. సరే, కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాలు మాట్లాడింది. కాంగ్రెస్ పార్టీ ఉన్న నాయకులు వాళ్ళు ఎవరైతే 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు మేము కాంగ్రెస్ అని అంటలేరు, ఇక్కడ బీఆర్ఎస్ అంటలేరు. నిజంగా ధైర్యం ఉంటే బీఆర్ఎస్ అని అనమానండి, లేదా కాంగ్రెస్ అని అనమండి. అక్కడ టీఆర్ఎస్ బీఆర్ఎస్ అన్నారు, ఇక్కడ కాంగ్రెస్ అన్నారు. వాళ్ళే డైలమాలు ఉన్నారు. ఒకవేళ నిజమైనటువంటి వాతావరణం నిజంగా వాళ్ళు ప్రజాప్రతినిధులు లేదా ప్రజలతో ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేలు అయితే ఏం మాత్రం ఇది లేకుండా ఖచ్చితంగా న్యాయస్థానం కన్నా ముందే వాళ్ళు మొహమాటం లేకుండా వాళ్ళ పార్టీ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని కాపాడుకొని ఇలా స్పీకర్ గారు దాన్ని వెంటనే నిర్ణయం తీసుకొని డిస్క్వాలిఫై చేస్తే చరిత్రలో కాంగ్రెస్ పార్టీకి ఒక మైలురాయిగా నిలబడేటువంటి అవకాశం ఉంది. కానీ ఆ పని చేస్తుందని మేమైతే ఎక్స్పెక్ట్ చేస్తారేమో. ఖచ్చితంగా వారు ప్రేమ్ గాంధీ గారు మొన్నటిదాకా ఈ విషయం స్పీకర్ దగ్గర నలిగింది. దానికి సమస్య పరిష్కారం దొరకట్లేదని సుప్రీంకోర్టుకి వెళ్ళారు. మళ్ళీ ఆ స్పీకర్ దగ్గరికి వచ్చింది 3 నెలల నిర్ణయం తీసుకోవాలని. సరే, దాన్ని అట్టు ఉంచితే అసలు ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం తీసుకొచ్చిందే రాజీవ్ గాంధీ అంటున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. దీన్ని ఎలా చూడాలి? ముమ్మాటికి కష్టం. నిజమండి, రాజీవ్ గాంధీ గారు ఆ రోజు పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని సరైనటువంటి సవరణలు చేయక బలంగా నిలబెట్టే పరిస్థితి లేక వారు అనుకూలం చేసుకున్నటువంటి దాఖలాలు అనేక సందర్భాలు చూసినాం. ఇప్పటికైనా ప్రజాస్వామ్యబద్ధంగా 75 సంవత్సరాలు దాటింది, సవరణలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి అందరూ కట్టుబడి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అరే, స్పీకర్ దగ్గర నాకుతుంటే కూడా పుణ్యకాలం కాస్త అయిపోయిన గతంలో ఒకసారి మన గద్వాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే మీద డికే అరుణ గారు వెళ్తే ఆయన పుణ్యకాలం కాస్త 5 సంవత్సరాల పదవీ కాలం అయిపోయిన తర్వాత మిగిలిన 1 నెలకు అప్పుడు డిస్క్వాలిఫై చేసి రెండోగా ఉన్నటువంటి వ్యక్తిని, అంటే ఈ పరిస్థితి మనకు అర్థమైతా ఉంది. కోర్టుని, న్యాయస్థానం లొసుకులని, రాజ్యాంగం ఉన్నటువంటి లొసుకులని 101% కాంగ్రెస్ తన అనుకూలంగా మొదటి నుంచి వాడుకుంటుంది, ఇప్పుడు కూడా వాడుకుంటుంది. ఏమాత్రం సందేహం లేదు. ఓకే, మాట్లాడదామండి. గోవర్ధన్ గారు.